వెల్కమ్ టు గాసిప్ మస్తీ. బాలు అయితే ఇంకా మలేషియా మామయ్య బండారాన్ని అయితే బయట పెట్టడానికి ఒక పెద్ద ప్లానే వేసేసాడు. మేకరాజు మే అనేసి అయితే మేకరాజునే అదే మన మలేషియా మామయ్యని అయితే పిలుస్తాడు. రే ఏంట్రా అది అనేసి ఇంకా మన ప్రభావతి అమ్మ అయితే అంటే ఇంకా అంతలోనే మలేషియా మామయ్య అదే మన మటన్ మాణిక్యం వచ్చి ఏది ఎక్కడ ఎక్కడ మేకెక్కడ అనేసి గిర్రమంటూ తిరుగుతాడు. ఇంకా ఇంతలోనే బాలు కాఫీ గురించి పిలిచాను అని అనగానే నేనే చేశాను అనేసి ఇంకా ప్రభావతి అయితే అంటుంది. ఇంకా ఇంతలోనే మన బామ్మ అయితే వచ్చి నిన్నంతా కూరగాయలు తిన్నాం కదరా, బోర్ కొట్టేసింది, అందుకే ఈ రోజైతే మేకపోతుని అయితే వేయించాను అని అనగా ఇంకా వెంటనే మన మలేషియా మామయ్య అయితే ఏంటి అప్పుడే వేసేసారా మేకని అని అనగా ఇంకా బాలు అయితే వెంటనే ఏంటి ఒకవేళ దాన్ని కొయ్యకపోతే మీరు కోస్తుండేనా అంటే అవును, దాన్ని వేడి నీళ్ళు మరగబెట్టి కోస్తే ఎలా ఉంటుందో తెలుసా అని అనగానే ఇంతకు ముందే మీరు ఎక్కడ పనిచేశారు, మీకు ఏమైనా మటన్ షాప్ ఉందా అని బాలు అయితే తెలివిగా అడగగా నాకు మటన్ షాప్ ఉంది, అది ఎక్కడుంది అంటే రోడ్డు మీదనే ఉంది అనేసి ఇంకా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇంకా రోహిణి గురించి అయితే చెప్పలేము. ఇంకా వెంటనే బాలు అయితే దొరికేసావురా మలేషియా మామ అనేసి అయితే ఎగతాళిగా అంటాడు. ఇంకా రోహిణి అయితే అయిపోయింది, ఇంకా నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, వీడు మొత్తం నా పరువు తీసేశాడు, ఇంకా ఈ రోజుతో నా పని అయిపోయింది, ఇంట్లో నుంచి నన్ను వెళ్ళగొట్టేస్తారు అంటూ రోహిణి అయితే టెన్షన్ మీద టెన్షన్ అయితే పడిపోతుంది. మొత్తానికి బాలు అయితే ఇంకా మలేషియా మామ అదే మటన్ మాణిక్యం బండారాన్ని అయితే బయట పెట్టేశాడనే చెప్పవచ్చు. మరి రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుందో చూద్దాం.